సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. రాజమండ్రి మెడికో స్టూడెంట్ ప్రియాంక మృతి ఘటన ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందిస్తూ సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థలు, పోలీసు మెషినరీ ఏ స్థాయిలో నిర్వీర్యమైపోయాయో ప్రియాంక మృతి ఘటన మరోసారి రుజువు చేసిందని జగన్ ఆరోపించారు. ముఖ్యంగా ఘటన జరిగిన వెంటనే పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల రాజమండ్రిలో ఓ షాపింగ్ మాల్ గేటు బయట ఘటన జరిగిన నిందితులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసిన పోలీసులు వెంటనే సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించి ఘటన తీవ్రతకు అనుగుణంగా కేసులు నమోదు చేయలేదని జగన్ ఆరోపించారు. ఒక మెడికల్ పీజీ స్టూడెంట్ ప్రాణాలు కోల్పోయిన ఘటనను సాధారణ రోడ్డు యాక్సిడెంట్గా చిత్రీకరించి నిందితులను కూడా వదిలేసి పోలీసులు చేతులు దులుపుకున్నారని ఆయన మండిపడ్డారు. ఇక్కడే అసలు క్వశ్చన్ మొదలవుతుందని జగన్ అన్నారు. ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటర్ను కారు ఢీకొట్టడమే కాకుండా ఆ తర్వాత కూడా నిందితులు అమానవీయంగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. బాధితురాలి మీదుగా కారు వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో క్లియర్గా కనిపిస్తున్నప్పటికీ పోలీసులు ఎందుకు ఇంత అలసత్వంగా వ్యవహరించారో తేల్చాలని జగన్ డిమాండ్ చేశారు. ఈ మొత్తం ఇష్యూపై కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ జరపాలని కోరారు. అయితే ఈ ఘటనను జగన్ కేవలం ఒక క్రైమ్ కేసుగా మాత్రమే చూడలేదు. రాష్ట్రంలో పోలీస్ సిస్టమ్ పనితీరుపై కూడా తీవ్ర స్థాయిలో ప్రశ్నలు లేవనెత్తారు. ప్రతిపక్ష నేతలపైన, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపైన, ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపే వారిపైన రెడ్ బుక్, రాజ్యాంగం పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని జగన్ ఆరోపించారు. అదే సమయంలో సామాన్యులకు సంబంధించిన కేసుల్లో మాత్రం లా ప్రకారం వ్యవహరించడంలో ప్రభుత్వం ఫెయిల్ అవుతోందని విమర్శించారు. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చూపిస్తూ ఫేక్ కేసులు పెట్టడం, రాజకీయ వేధింపులు, కక్ష సాధింపుల కోసం పోలీస్ సిస్టమ్ను ఉపయోగించుకోవడం వంటి అంశాలు రాష్ట్రంలో వ్యవస్థల పతనానికి కారణమవుతున్నాయని జగన్ ఆరోపించారు. పౌరులందరినీ సమానంగా చూడాల్సిన వ్యవస్థలో పొలిటికల్ బయాస్, కక్ష సాధింపు, మీదు ఏ పార్టీ అని ధోరణి రావడం ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో డాక్టర్ ప్రియాంక కుటుంబం ఎదుర్కొంటున్న విషాదాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. ఎన్నో త్యాగాలు, కష్టాలను ఎదుర్కొని కుమార్తెను డాక్టర్గా తీర్చిదిద్దిన తల్లిదండ్రులకు, ఆమె ఎండి చదువులు పూర్తి చేసి భవిష్యత్తులో ఎంతో మందికి మెడికల్ సర్వీసెస్ అందించే స్థాయికి ఎదుగుతున్న సమయంలోనే ఇలాంటి విషాదం ఎదుర్కోవడం అత్యంత బాధాకరమని జగన్ పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో భగవంతుడు ప్రియాంక కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని కోరుతూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదే సమయంలో ప్రియాంక తండ్రి ఆవేదనకు ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్ తప్పకుండా ఆన్సర్ చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. ఈ కేసులో అసలు ఏం జరిగింది? పోలీసులు మొదట ఎలా రియాక్ట్ అయ్యారు? సీసీ కెమెరాల్లో ఏం కనిపించింది? నిందితులపై ఎలాంటి కేసులు నమోదు చేశారు అనే అంశాలపై ఫుల్ ఇన్వెస్టిగేషన్ అవసరమని అన్నారు. మరోవైపు రాష్ట్రంలో లిక్కర్ పాలసీ పైన జగన్ తీవ్ర విమర్శలు చేశారు. వీధికి 2 బెల్ట్ షాపులు, ప్రతి కిలోమీటర్కు మద్యం దుకాణాలు, ప్రతి వీధి చివర బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయని ఆరోపించారు. గుడి, బడి, బీచ్ అనే తేడా లేకుండా మద్యం అందుబాటును పెంచడం వల్లే ఇలాంటి ఘటనలకు అనుకూల వాతావరణం ఏర్పడుతోందని ఆయన విమర్శించారు. మద్యం చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర కామెంట్స్ చేశారు. ఇక సోషల్ మీడియా పోస్టుల అంశాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. డాక్టర్ ప్రియాంక కేసులో వ్యవస్థల వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వాటికి సమాధానం చెప్పలేక ప్రభుత్వం, పోలీసు డిపార్ట్మెంట్ నిమిషాల వ్యవధిలో ఆ కంటెంట్ను తొలగిస్తోందని ఆయన ఆరోపించారు. అయితే ఆరోపణలపై ప్రభుత్వం, పోలీస్ శాఖ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. మొత్తంగా డాక్టర్ ప్రియాంక మృతి ఘటన ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఓవైపు ప్రియాంక కుటుంబానికి జస్టిస్ చేయాలని డిమాండ్లు వినిపిస్తుండగా, మరోవైపు పోలీసుల ఇన్వెస్టిగేషన్ తీరుపై మాజీ సీఎం జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఘటన జరిగిన సమయంలో పోలీసులు ఎలా రియాక్ట్ అయ్యారు? కేసు నమోదు విషయంలో ఏమైనా నిర్లక్ష్యం జరిగిందా? సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు అనే అంశాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.